వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ డెడ్ పూల్ అండ్ వోల్వరిన్. ఇంకా మనందరికీ తెలుసు ఇది డెడ్ పూల్ సిరీస్ లో వస్తున్నట్టు థర్డ్ మూవీ అండ్ అలాగే మార్వల్ కి కమ్బ్యాక్ ఇస్తున్నట్టు మూవీ. ఇంకా మార్వల్ కమ్బ్యాక్ అని ఎందుకు భయ అన్నా అంటే మార్వల్ ఇప్పటిదాకా రిలీజ్ అయిన మూవీస్ అన్ని బాగా డిసప్పాయింటెడ్ మూవీస్ అయిపోయి. సో ఈ మూవీ పర్టికులర్లీ మంచి జోష్ తో అయితే ముందుకు రావడం జరిగింది. సో ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది, అసలు ఈ మూవీలో లాజిక్ ఏంటి, అసలు ఈ మూవీలో ఏం మార్వల్లో మనం తెలుసుకోబోతున్నాం, ఫ్యూచర్ గా మన సూపర్ హీరోస్ అయినటువంటి ప్రతి ఒక్కరిని మళ్ళీ కంబ్యాక్ చూడబోతున్నామా, సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్నిటికీ మన ఛానల్ ఈ రివ్యూలు అయితే కంప్లీట్లీ మాట్లాడుకుందాం. సో కొత్త యూజర్స్ ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, ఫర్దర్ గా అప్డేట్స్ అన్ని వస్తాయి. అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో కంప్లీట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూ విషయానికి వచ్చినట్లయితే మూవీ అనేది గుడ్ బై. సో మార్వల్లో మనకి డెడ్ పూల్ ని ఏ విధంగా అయితే చూద్దాం అనుకుంటాం ఆన్ స్క్రీన్స్ మీద, సో హిలేరియస్ కామెడీతో అయితే మనకి డెడ్ పూల్ అయితే రావడం జరిగింది. సో ఇంకా వాల్వరిన్ క్యారెక్టర్ కి తక్కువ అంచనా లేకుండా, డెడ్ పూల్ క్యారెక్టర్ ని తక్కువ అంచనా లేకుండా సో కమ్ బ్యాక్ గా అయితే మనకి చూపించడం జరిగింది. సో మార్వల్ ని ఎలా కనెక్ట్ చేశారు అని చెప్తే, సో మీ అందరికీ బాగా తెలుసు, మనకి ట్రైలర్ లోనే చూపించారు టీవీఏ ఏజెంట్ మన డెడ్ పూల్ ని తీసుకెళ్తారని చెప్పి. సో డెడ్ పూల్ ని తీసుకెళ్లిన తర్వాత అక్కడ జరిగే కొన్ని ఇన్సిడెంట్స్, డెడ్ పూల్ కి ఒక వోల్వరిన్ యొక్క హెల్ప్ అవసరం అవుతుంది. సో ఆ హెల్ప్ ఏంటి అనేది మీరు ఆన్ స్క్రీన్స్ మీరు చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇంతకీ అతను ఎలా కమ్ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇద్దరు ఎలా ఫైట్ చేశారు, సో ఎండింగ్ కి వాళ్ళు సంపాదించింది ఏంటి, అసలు మార్వల్ కి కంటిన్యూషన్ ఎలా ఉండబోతుంది, సో ఇది సస్పెన్స్ గా మనం ఆన్ స్క్రీన్స్ మీద చూసినప్పుడైతే మనకి ఆ యొక్క క్యూరియాసిటీ కానీ అప్పుడు చూసే ఎక్స్పీరియన్స్ అనేది హై లెవెల్లో ఉంటుంది. సో కంప్లీట్లీ మనం చూసుకున్నట్లయితే మెయిన్లీ మన ఫాలోవర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, మార్వల్ సిరీస్ ని కంప్లీట్లీ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా కానీ మన ఛానల్లో ఉంటే సో కంప్లీట్లీ మీకైతే మంచి స్టఫ్ అనేది మనకి డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ మూవీలో అయితే దొరుకుతుంది భయ్య. సో ఇంకా కమ్బ్యాక్ హీరోస్ గురించి చెప్పాలంటే ఈ మూవీకి సంబంధించి మల్టీవర్స్ కాన్సెప్ట్ అనేది బాగా గట్టిగా దృఢపడింది. సో మల్టీవర్స్ కాన్సెప్ట్ లో అయితే మనకి తెలుసు, పుట్టిన వాళ్ళు మళ్ళీ చచ్చిపోవచ్చు, ఈజీగా చనిపోయిన వాళ్ళందరూ మళ్ళీ ముందుకు రావచ్చు, ఎందుకంటే మల్టిపుల్ యూనివర్సెస్ ఉంటాయి, మల్టిపుల్ మెంబర్స్ ఉంటారు కాబట్టి, మల్టిపుల్ క్యారెక్టర్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి. సో కంప్లీట్లీ మళ్ళీ మన హీరోస్ వచ్చే ఛాన్సెస్ హై ఉన్నట్టే మూవీ అనేది చూపిస్తుంది. ఇంకా ఎండింగ్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ చూస్తే టాప్ లేచిపోద్ది అంతే. సో ఇవన్నీ నేను చెప్పడం కన్నా మీరు ఆన్ స్క్రీన్ మీద చూస్తే బాగుంటుంది. మూవీ అనేది మార్వల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్ఫెక్ట్లీ టూ గుడ్ అని చెప్తాను మూవీ అనేది. సో నాకైతే ఫెంటాస్టిక్ అయితే నచ్చేసింది. సో మూవీ ఆన్ స్క్రీన్స్ మీద వాచ్ చేసేయండి. సో ఇంకా మైనస్లు ఏం లేవా బ్రో మూవీలో అంటే, సో మార్వల్లో చూసుకున్నట్లయితే మనకి గ్రాఫిక్స్ కానివ్వండి, విఎఫ్ఎక్స్ కానివ్వండి, ఫైట్ సీక్వెన్సెస్ కానివ్వండి, ఏదైతే యాక్షన్ డ్రామా ఉంటుందో అది. అండ్ డెడ్ పూల్ మూవీస్ లో కంప్లీట్లీ మనం చూడాలనుకునేది కామెడీ కానివ్వండి. సో కంప్లీట్లీ పవర్ ప్యాక్ అయితే ప్యాక్ చేసేసారు మూవీలో. సో మైనస్ అంటే ఒక్క ఎమోషన్ అనేది కొన్ని సీన్స్ లో అంత లాంగ్ ఎమోషన్ కి ఆ సీన్ ఇచ్చినప్పుడు ఇంకొంచెం ఎమోషన్ ఎక్కువ బిల్డ్ చేస్తుంటే బాగుంది అనిపించింది. సో మన మామ ఎప్పుడు మాస్క్ లో ఉంటాడు కాబట్టి కంప్లీట్లీ ఆ ఎమోషన్ అనేది అంత సేట్ క్యారీ చేయలేకపోయాడని నేను అనుకుంటున్నాను. సో మనకి 1, 2 లో మళ్ళీ ఎమోషన్ ఆ ఫేస్ మాస్క్ రివీల్ చేసి సో తన ఫేస్ తోనే మనకి ఎమోషన్ క్యారీ అయింది. బట్ ఇక్కడ అనేది తన్ని ఎంతసేపు కామెడీనెస్ లో చూసి ఆ ఎమోషన్ టచ్ ఇవ్వగానే ఏంటంటే ఆ ఎమోషన్ అనేది పిక్ చేయలేకపోతారు కష్టం, అది ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళు. సో కంప్లీట్లీ మూవీ అనేది ఎవరైతే మార్వల్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళకైతే పవర్ ప్యాక్ గా అనిపిస్తుంది. కొత్త ఆడియన్స్ ఇప్పుడు మార్వల్ లో చూడాలంటే వాళ్ళు కొంచెం క్లమ్జీగా అయితే ఉండడం జరిగింది. సో ఇది గైస్ మూవీ ఒక రివ్యూ అనేది. సో ఈ రోజు రిలీజ్ అయినట్టు రాయల్ అండ్ మార్వల్ నుంచి రాబోతున్న డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ చూసినట్లయితే సో మీరు పక్కా మార్వల్ ఫ్యాన్స్ అయితే కంప్లీట్లీ డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ ప్రిఫర్ చేస్తాను. సో తెలుగు ఆడియన్స్ ఇప్పటిదాకా మార్వల్ నుంచి అంచనా లేదు, ఇప్పటిదాకా మార్వల్ మూవీస్ లో ఏ సిరీస్ ని ఫాలో అవ్వలేదంటే రాయన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో ఈ రివ్యూ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ అని చేసి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కింద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కదా పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్రెడీ ట్యాప్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు కానీ మూవీ చూసేస్తుంటే కింద కామెంట్ సెక్షన్ లో మన రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి, అండ్ అలాగే మీ రివ్యూ కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో దీస్ ది వీడియో గైస్ అండ్ టేక్ కేర్ అగైన్, బై బై.